శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్లు చేస్తూ నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 12 రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి తెలుసుకుందామండి. 12 రాశుల్లో అంటే 21 డిసెంబర్ నుండి 27 డిసెంబర్ ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ భావంలో ఉన్నాయి, అదే ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వివిధ రాశులకు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గురుడు గురించి తెలుసుకుందాం. అంటే గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. శుభులు వక్రగతిలో ఉంటే శుభ ఫలితాలే ఇస్తారు. అంతేకాకుండా కేతువు సింహరాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడండి. అంటే ఆయన బుధుడు ఆల్మోస్ట్ వృశ్చిక రాశిలో వచ్చేసాడు, చాలా కాలం అయింది. అంతేకాకుండా రవి, కుజ, చంద్ర, శుక్రులు కూడా ధనుసు రాశిలో ఉన్నారు. చంద్రుడు 21 మాత్రమే ఉంటాడు అక్కడ. 21 ఉండి అంటే 21 ఉంటాడు. 21 స్టార్ట్ అవుతున్నాడు కాబట్టి అంటే రవి, కుజ, చంద్ర, శుక్రులు ఉంటారు. అంతేకాకుండా చంద్రుడు కూడా 22 అండ్ 23 మకర రాశిలోను, రాహువు కుంభరాశిలో ఉంటాడు. చంద్రుడు కూడా 24, 25 తారీఖులో కలిసి ఉండడము, చంద్రరాహుల ఫలితాలు బాగుంటాయండి. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల ఫలితాలు ఎలా మీనరాశిలో ఉన్నాడు. సో ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందండి, అన్ని రాశుల వాళ్ళకి ఈ గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం. మీనరాశిలో శనీశ్వరుడు ఉన్నాడండి. శనీశ్వరుడు వల్ల చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, పట్టుదల, మూర్ఖంగా ఉండడము. అందరూ ఉండరండి మూర్ఖంగా, అంటే చిన్న పిల్లలు ఉండడం జరుగుతుందండి. కష్టపడి పనిచేసే తత్వంలో మీరు ఉంటారు. కష్టపడి పైకి తీసుకొస్తాడు ఆయన. కష్టం అంటే నేర్పుతాడు మీకు, అది అదృష్టం. అంటే సెకండ్ భావాధిపతుడు కుజుడు కూడా బ్రహ్మాండంగా దశమస్థానంలో బ్యూటిఫుల్గా ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా, వ్యాపారాల ద్వారా ధనప్రాప్తి కలిగి తీరుతోంది. కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులు అంటే ఇష్టపడుతుంటారు. అలాగే మీరు గాయకులుగా ఉన్నా, యాంకరింగ్ వృత్తిలో ఉన్నా బాగా ధన సంపాదన చేసుకుంటుంటారో సందేహం లేదు. గురుడు నడుస్తారా 4th భావంలో గురుడు పర్ఫెక్టే. 4th భావంలో గురుడు ఉన్నాడంటే గురుడు వలన మీకు వాహన ప్రాప్తి, అదృష్టము, అలాగే విద్యలో బాగా రాణించడము, తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీ మీద ఉండడము జరుగుతుంది. భూములు కానీ, గృహాలు కానీ, బంగారు ఆభరణాలు కానీ, వెండి వస్తువులు కానీ మీ ఇంట్లో ఉంటాయి, కొనుక్కుంటారు. అలాగే మ్యూజిక్లో బాగా సక్సెస్ అవుతారు. అలాగే సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి. సంతాన సౌఖ్యము, సంతాన సుఖము మీ ఇంట్లో మీకున్నాయి. కేతువు భూములు, వాహనాలు, గృహాలు, కార్యసిద్ధి, కార్యాచరణ, మేనమామలు బాగుండడం ఎంత అద్భుతం అండి. పైగా సేవకాచారం కలిగి ఉండడము, శత్రు భయం లేకుండా, రుణ భయాలు లేకుండా, అంటే రుణాల వలన భయం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం జరుగుతుంది. కానీ మీ భార్యాభర్తల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు రావడానికి, దూరంగా ఉండడానికి అవకాశాలు కొంతమందికి ఉంటాయి. అయినప్పటికీ కూడా సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు, భాగ్యంలో ఉన్నాడు. సో భార్యాభర్తల ద్వారా ధన సంపాదన ఉంటుంది, అది మరి చెప్పుకోవాలి. అలాగే త్వరలో వివాహ వేడుకలు జరగబోతున్నాయండి. మీ ఇంట్లో వివాహ వేడుకలు జరుగుతాయి. బ్రహ్మాండ సక్సెస్ఫుల్గా ఉంటారు. ముఖ్యంగా కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. ఆయుర్దాయం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు దగ్గర రావు. లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో విజయ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. అంటే లా రిలేటెడ్ అంటే కోర్టు సంబంధించిన కొన్ని మీకు తెలియదే ఉంది, వాటిలో విజయం ప్రాప్తిస్తుంది. ఏదైనా భాగ్యంలో బుధుడు నడుస్తారా పర్ఫెక్ట్ అండి. భాగ్య బుద్ధుడు ధనప్రాప్తిని కలిగిస్తూ ఉంటాడు మీకు. అంటే 4th హౌస్ లార్డ్ అండ్ 7th హౌస్ లార్డ్ 9th హౌస్ ఉన్నాడు కాబట్టి చదువు రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ భార్యాభర్తల యొక్క బహుశా ప్రయాణాల రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. ఇంటర్నేషనల్ ట్రేడింగ్, విదేశాల్లో మీకు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది, బాగా సక్సెస్ఫుల్గా ఉంటుందండి. మీకు చదువే బాగా వస్తుంది మీకు. అంతేకాకుండా తీర్థయాత్రలు, విష్ణు ఆలయ సందర్శనలు, తిరుపతి వంటి ఆలయాల దర్శనలు చాలా బాగున్నాయండి. మీకు భాగ్యస్థానము, లక్ష్మి మీ ఇంట్లో ఉన్నట్టే. దశమం, దశమ స్థానంలో ఎక్స్ట్రాడినరీ అండి. మీకు నిజంగా మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి చెప్పవలసిన పనే లేదు. ఒక పక్కన మీనరాశి వాళ్ళకి దశమంలో రవికుజులు, శుక్రుడు ఎంత బాగున్నాడండి. పైగా ధనుసు రాశిలో ఉన్నారు. రవి ధనుసు రాశిలో ఉంటే విద్వాంసులతో కలయిక, జ్ఞాన వృద్ధి, కీర్తి, సంసార సుఖము, అధిక సంపదలు ఇస్తాడు. పైగా రవి కుజుల వలన మీరు అంటే వాళ్ళిద్దరూ దిగ్బలు అవుతారండి. గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉండడానికి,
సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు డెవలప్ అవడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కుజుడు కూడా ధనుసు రాశిలో ఉండడం వలన దైవారాధన, దైవభక్తి, దేవతారాధన, పండితుల యొక్క గోష్ఠి, జ్ఞానం వృద్ధి చేసుకోవడము, ధన సంపాదన ఇవన్నీ మీకు బ్రహ్మాండంగా ఉన్నాయి. బుధుడు కూడా మీకు బ్యూటిఫుల్గా బాగున్నాడు. అంతేకాకుండా శుక్రుడు ఉండడం వలన అన్ని పనులు సక్రమంగా నెరవేర్చుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కీర్తి ప్రతిష్ట కలిగి ఉంటారు. ముఖ్యంగా దశమంలో రవికుజుల వలన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ అంటారు కదా, వాళ్ళకి చాలా బ్యూటిఫుల్, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి, ఎలక్షన్స్ ఉంటే గెలుస్తారు. కర్మస్థానం చాలా అధికంగా బ్రహ్మాండంగా ఉంది. చెప్పుకుంటూ లేకపోతే ఇంకా చాలా ఉందండి. ఏదైనా 11వ భావంలో అంటే పంచమాధిపతి 11వ భావంలో ఉన్నాడు 22, 23 తారీఖుల్లో మీ అమ్మాయిల ద్వారా అంటే మీ ఆడ సంతానం ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. అంటే మీ అమ్మాయిలు ఉద్యోగం చేయడమో, విదేశాల్లో ఉండడమో, చక్కగా నాన్నగారు అమ్మగారు అని చెప్పి మీకు డబ్బులు పంపించడమో ఇది జరుగుతుంది. వాళ్ళకి ఉద్యోగాలు రావడమో మీ సంతానానికి చాలా బాగుంటుందండి. 11వ భావంలో ఉండడం వల్ల మీ వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది. పాల వ్యాపారం వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదైనా చంద్రరాహులు 12వ భావం ఉన్నారు కదా, మంచిది కాదనుకుంటాం కదా, సరే మంచిదే. చంద్రుడు కలిసి ఉన్నాడు కదా, చంద్రుడు 12వ భావం ఉన్నాడు కదా, గురుదృష్టిలో ఉంది కాబట్టి ఆభరణాలు కొనుక్కోవడం కోసము, లేకపోతే మీరు బాగా డబ్బు ఖర్చు పెట్టడము 24, 25 తారీఖుల్లో, అయితే చెరువులు బావులు తవ్వించడం కోసమో ధనం ఖర్చు చేయడము, సన్మానాలు జరుగుతుంటాయి, దానికి ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంటుంది. అలాగా మీకు అనేక రకాలుగా మీకు బాగా డబ్బు ఖర్చు అవుతుంది. మంచి వాటికి మాత్రమే డబ్బు ఖర్చు అవుతుంది. మీనరాశి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. భాగ్య రాజ్యస్థానాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. అందులో రాజ్యస్థానం 10th హౌస్ పర్ఫెక్షన్ చాలా బాగుంది. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి తిరుగు ఉండదు, తిరుగు లేకుండా ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ధనప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, అదృష్టము కలిగి ఉంటాయన్న సందేహం లేదు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలండి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ అంటే మీకు బాగా తెలుస్తుంది. నేనే ఈ జాతకాలన్నీ కూడా చూస్తుంటాను. అలాగే మ్యాచ్ మేకింగ్, వధూవరుల యొక్క జాతకాలు కూడా పరిశీలన మన దగ్గర జరుగుతుందండి. అంతేకాకుండా వాస్తు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా, సమస్యలు ఏమన్నా కూడా నేను రెక్టిఫై చేస్తుంటాను, చెప్తూ ఉంటాను. అలాగే అనేక రకాల మంచి మంచి ముహూర్తాలు అంటే వివాహ ముహూర్తాలు కానీ, అలాగే కొంతమంది గృహప్రవేశ ముహూర్తాలు అనుకుంటుంటారు. అటువంటి ముహూర్తాలన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను పెడుతూ ఉంటాను. ఆల్మోస్ట్ విదేశాల నుంచి కూడా చేస్తూ ఉంటారు. నేను కాస్ట్ అకౌంటెంట్, అట్ ద సేమ్ టైం ఆస్ట్రాలజర్ కూడా. అంటే 25 సంవత్సరాల పై నుంచి 30 సంవత్సరాల పైన నాకు అనుభవం ఉంది. విద్య గ్రేట్ ఏం కాదండి, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను నేను. సో ఈ విద్య ఇలా ఉంటుంది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం అంటే 12 రాశుల వారికి కూడా, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ నెలలో చేసుకోవాల్సిన పూజలు, పరిష్కార మార్గాలు గురించి చెప్దామండి. ముఖ్యంగా రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన, అలాగే కొన్ని గ్రహాల వలన కూడా చాలా మటుకు దోషాలు వస్తూ ఉంటాయి. అవన్నీ భయంకరమైన దోషాలు, చంపేస్తారని ఏం కాదండి, మనుషులేం చంపరు ఎవరు కూడా. కాకపోతే చిన్న చిన్న దోషాలు ఇస్తారు. కానీ పరిష్కార మార్గాలు కూడా మనం చెప్పుకోవచ్చు, తప్పదు, ప్రాబ్లం అనేది. కేతు, సపోజ్ మన కేతు ఉన్నాడు, కేతు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, లేదా 12వ భావంలో ఉన్న చిన్న చిన్న దోషాలు ఇస్తాడు అనుకుంటాం కదా మనం. పంచమ స్థానంలో ఉన్నా కూడా, పంచమ స్థానంలో మంచి చేస్తాడు కానీ, బట్ అష్టమంలోనూ 12వ భావంలోనూ దోషకారకుడు. సో కేతు వలన మనం గణపతి ఆరాధన చేసుకున్నా, గణపతి వారిని పూజించుకున్నా, ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి, సంకటహర చతుర్థి అంటాం, ఆ రోజుని స్వామివారిని గరిగతో పూజించడం వలన, అలాగే పుష్పాలు, ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలతో పూజించడం వలన కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు మనం పొందవచ్చు. అంతేకాకుండా స్వామివారికి వస్త్ర సమర్పణ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా కేతు యొక్క ప్రభావం తగ్గాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ సందర్శన, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు పొందుతుంటే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ రాహు వలన కూడా మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, ఈ రాహు వలన కూడా కొన్ని దోషాలు మనకు వస్తూ ఉంటాయి. అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు కానీ, కుంకుమతోటి పూజలు కానీ చేసుకోవడం వల్ల కూడా మనకి చాలా మటుకు రాహుల దోషాలు తగ్గుతాయి. లేదా కాళహస్తిలో కూడా మనం స్వామివారి రాహుకేతువులు పూజ చేసుకోవడం వల్ల కూడా చాలా మటుకు పరిష్కారం అవ్వగలం. అంతేగాని అవ్వవు అనుకోవడం మాత్రం దండగా అవుతాయి. నమ్మకంతో మనం చేసుకోవాలి. కామాఖ్య అమ్మవారి దగ్గరికి అక్కడ పూజలు చేసుకోవడం వల్ల కూడా రాహుకేతుల వలన, 12 గ్రహాల వలన దోషాలు
పరిహారం అనే కాకుండా మన జాతకాల ప్రకారము అవి ఇమ్మీడియట్గా అంటే మనం ఇమ్మీడియట్గా ఫలితాలు రావడం కూడా అవకాశాలు కామాఖ్య టెంపుల్లో అస్సాం గౌహటి అక్కడ ఉండడానికి అవకాశం ఉందండి. నేను ఈ మధ్య వెళ్ళొచ్చాను, అప్పటి నుంచి కొద్దిగా బాగుంది నాకు. సరే, అది పక్కన పెడితే మనకి శనీశ్వరుడు వల్ల కూడా దోషాలు ఉంటాయండి. అందుకనే శనీశ్వరుడు చతుర్థ భావంలో ఉన్న, అష్టమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న కూడా దోషమే. సో కాబట్టి మనం అంటే ఎవరైతే వాళ్ళకి అందరికీ కూడా 7 శనివారాలు స్వామివారిని తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, పూజ చేయడం వలన, అంతేకాకుండా స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, స్వామివారు అంటే శనీశ్వరుడు చేయడం వలన, 11 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామివారి చుట్టూ తిరగడం వలన, స్వామివారికి వడమాల సమర్పించడం వలన, అంతేకాకుండా విష్ణువుని ఆరాధించడం వలన, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వలన, ముఖ్యంగా శివాభిషేకాలు చేసుకోవడం వలన కూడా శనీశ్వరుడు వచ్చే దోషాలు పోతాయండి. ముఖ్యంగా పార్వతీ అమ్మవారిని పూజించడం విశేషమైన శుభఫలితాలు ఇచ్చి తీరుతారు. ఎందుకంటే అమ్మవారికి ఆధీనంలోనే 9 గ్రహాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి యోగాలే ఇస్తాయి.